కొత్త వారికి చేయూత చాలామంది గవర్నమెంట్ ఏర్పడ్డప్పటి నుంచి పెన్షన్లు రావట్లేదు, మేము ఇప్పటికే దరఖాస్తులు పెట్టినాం, మీ సేవ చుట్టూ తిరిగినాం, తర్వాత గ్రామ పంచాయతీలు కూడా దరఖాస్తు పెట్టినాం చేయూత పింఛన్ కోసం అని చెప్పేసి చాలామంది. చేయూత పింఛన్ అంటే చాలామంది వస్తారు దీంట్లోకి. సో వాళ్ళకి మరోసారి దరఖాస్తు పెట్టుకోవాలి. వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే ఇప్పుడు వచ్చేటువంటి రోజులలో ఒక జస్ట్ 2 వారాలు దరఖాస్తులకు 2 వారాలు, పరిశీలనకు మరో 2 వారాలు, అంటే ఒక నెల లోపట్లోనే మీకు పెన్షన్ వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. కొత్త వారికి చేయూత రేపటి నుంచి అందుబాటులోకి వెబ్సైటు. దరఖాస్తులకు 2 వారాలు, పరిశీలనలకు మరో 2 వారాలు. జిల్లా రాష్ట్ర స్థాయి అధికారుల ఆమోదానికి ఇంకో 10 రోజులు, అంటే మొత్తానికి నెల. సో వచ్చే నెలలో మంజూరుకి కసరత్తు. రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేయూత పథకం కింద కొత్త పెన్షన్ల మంజూరుకు కసరత్తు మొదలుపెట్టింది. అర్హులైన వారికి నెల ఆర్థిక భరోసా కల్పించేందుకు చర్యలు చేపట్టింది. వీలైనంత తొందరగా కొత్త పింఛన్లు మంజూరు చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వచ్చే నెలలోపే ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. నూతన పింఛన్లకు సంబంధించి సోమవారం నుంచి చేయూత వెబ్ పోర్టల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. దరఖాస్తుల స్వీకరణకు 2 వారాల గడువు ఇవ్వనున్నారు. మరో 2 వారాల పాటు దరఖాస్తుల పరిశీలన చేయనున్నారు. అనంతరం వాటిని 10 రోజుల్లోనే జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు ఆమోదించనున్నారు. మొత్తంగా ఈ ప్రక్రియ పూర్తవడానికి 5-6 వారాలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 16న ములుగు జిల్లాలో హ్యూమ్ విధానంలో గ్రామీణ రహదారుల నిర్మాణ పనుల ఫైలాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించి ప్రారంభిస్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలోనే కొత్త పెన్షన్ల మంజూరును ప్రకటించే అవకాశం ఉంది. ఇది వచ్చే నెల ఈ నెల 16న. ఓకే, ఈ నెల ప్రాసెస్ ఎట్లా ప్రాసెస్ అంటే, కొత్త పెన్షన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన దరఖాస్తు ఫారాన్ని చేయూత వెబ్ పోర్టల్లో, సో ఆ వెబ్ పోర్టల్ ఉన్నది. సో చేయూత.telangaana.gov.inలో ప్రజలు అందుబాటులో ఉంచుతారట. మీ సేవ కేంద్రాలు, ఎంపీడీఓ కేంద్రాలు, మండల సమైక్యలు, మున్సిపల్ ఆఫీసులు, వార్డు కార్యాలయాల్లో ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యం కల్పించనున్నారు. అప్లికేషన్ సమర్పించిన అనంతరం దరఖాస్తుదారుడి వివరాలను ఐటీ శాఖకు చెందిన 360 డిగ్రీ సమగ్ర వేదిక డేటాబేస్ ద్వారా పరిశీలిస్తారు. అనంతరం సంబంధిత ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, లేకపోయినట్లయితే జిహెచ్ఎంసీ, ఎంఎంసీ, అలాగే సిఎంసీ డిప్యూటీ కమిషనర్, తహసీల్దార్కు పంపించి క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తారు. వెరిఫికేషన్ ఆఫీసర్ క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుడి అర్హతలను పరిశీలించి చేయూత సామాజిక భద్రత పెన్షన్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నారా లేరా అన్నది నిర్ధారిస్తారు. అర్హులైన జాబితాను సంబంధిత అధికారులు ఆన్లైన్లో ఎంటర్ చేసి డిఆర్డీఓ హైదరాబాద్లోని డిఆర్ఓకు పంపిస్తారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఆమోదం తీసుకొని పింఛన్లను మంజూరు చేస్తారు. ఆ వెంటనే లబ్ధిదారులకు ప్రతి నెల పింఛన్ విడుదల చేస్తారు. సో ఎవరు అర్హులు అంటే ఒంటరి మహిళలు, వితంతువులు, 18 ఏళ్ళు పైన పడినటువంటి వాళ్ళు. ఒంటరి మహిళలు ఉంటారు కదా, సో భర్త పెళ్ళైన తర్వాత భర్త వదిలిపెట్టినటువంటి వాళ్ళు, సో వాళ్ళు ఒంటరి మహిళలు, వితంతువులు, భర్త చనిపోయినటువంటి వాళ్ళు, అలాగే కళ్ళు గీత కార్మికులు, అలాగే చేనేత కార్మికులు కూడా, అంటే వాళ్ళకు 50 ఏళ్ళ పైబడి ఉండాలి. ఎవరికి? కళ్ళు గీత కార్మికులకి, అలాగే చేనేత కార్మికులకు కూడా 50 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు మీరు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే దివ్యాంగులు, అలాగే రక్త సంబంధిత వ్యాధులతో, అంటే తలసేమియా, సికిల్ సెల్, అలాగే హోమోఫీలియాతో బాధపడేటువంటి వారు, అంటే వినికిడి శక్తి లోపం 51% ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అంటే ఫైలేరియా గ్రేడ్ 2, 3 డయాలసిస్ చేయించుకుంటున్నటువంటి బాధితులు కూడా, వాళ్ళు కూడా మీరు నేరుగా వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో మీ సేవకి వెళ్తే మీరు వాళ్ళు దరఖాస్తు చేస్తారు. సో మరిన్ని వివరాలు, అర్హులైనటువంటి దివ్యాంగులకు నెలకు 4016, మిగిలిన కేటగిరీ వాళ్లకు నెలకు 2016 చొప్పున పెన్షన్ అందజేస్తారు. అర్హులైన వారు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకుని నింపిన అప్లికేషన్ను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, పట్టణాల్లో వార్డు అధికారులు లేదా మున్సిపల్ కార్యాలయంలో సమర్పించవచ్చు. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, వయసు ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ తప్పనిసరిగా జత చేయాలి. వీటితో పాటు సంబంధిత కేటగిరీని బట్టి మరణ ధృవీకరణ పత్రం, అలాగే వైద్య ధృవీకరణ పత్రం, చేనేత ఎక్సైజ్ శాఖ ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాలి. ఎవరు? ఈ ఏజ్ కూడా ఉంటుంది కదా, ఇప్పుడు 50 సంవత్సరాలలో వీళ్ళు 60 సంవత్సరాలు తెలవాలి కదా. అది రెండవది ఏంటిదంటే, ఇంకొకటి భర్త చనిపోయినటువంటి వితంతు ఉందనుకో,
సో ఆ వితంతు వాళ్ళ భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రాన్ని అటాచ్ చేసి ఒకవేళ మీరు మీ సేవలో అప్లై చేసుకోకపోయినా కానీ గ్రామాల్లో కూడా ఆ ఫామ్స్ దొరుకుతాయట. ఆ మీ సేవలో దొరికేటువంటి ఫామో లేకపోతే గ్రామ పంచాయతీలో ఏమైనా దొరికినట్టయితే ఫామ్స్ అవి ఫిల్ చేసి మీరు మాన్యువల్ కూడా ఇచ్చేటువంటి ఒక వెసులుబాటు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్లో ఉద్యోగులు ఉంటే నో పెన్షన్. సో కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలను కూడా ఖరారు చేసింది. సో దరఖాస్తుదారుల ఇంట్లో పిల్లలు ప్రభుత్వ ప్రైవేటు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తే వారు అనర్హులని స్పష్టం చేసింది. ఇదేంది? సో ఒకవేళ కనుక గవర్నమెంట్ ఉద్యోగం అయితే అది వేరు, ప్రైవేటు ఉద్యోగం చేసినా అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేసినా కానీ రాదట. సొంతంగా పెద్ద వ్యాపారం ఉన్నవారు కూడా అనర్హులు, 4 వీలర్స్ ఉన్న కుటుంబాలు కూడా అనర్హులు అని ప్రభుత్వం పేర్కొంది. ఆదాయానికి సంబంధించిన గ్రామీణ ప్రాంతంలో 1,50,000, పట్టణ ప్రాంతంలో 2 లక్షలకు మించి కుటుంబ వార్షిక ఆదాయం ఉండొద్దు. దరఖాస్తుదారుల కుటుంబానికి 3 ఎకరాలకు మించి సాగు భూమి, 7.5 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉంటే వారు అనర్హులు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఇతర పెన్షన్లు పొందుతున్న వారు కూడా అనర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం అర్హులకు అందుతున్న పెన్షన్లు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఎవరైతే మీరు ఎలిజిబుల్ లైన్లో ఇన్ని రోజుల కానించి మీరు మళ్ళీ అప్పుడు గతంలో దరఖాస్తు చేసినా మళ్ళీ ఒకసారి దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నం చేయరు. ఎందుకంటే మనం 4-5 సార్లు దరఖాస్తు చేస్తూనే ఉన్నాం. సో ఇది చివరిగా మళ్ళీ ఒకసారి వెబ్సైట్ని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్లో మళ్ళీ ఒకసారి కొత్తగా దరఖాస్తు చేసినా పోయేది ఏం లేదు. మా అంటే ఇంకో 100 రూపాయలు ఖర్చు అయితే ఏమో. చాలామంది వితంతువులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాటిపైన ఆధారపడేటువంటి వాళ్ళే కదా అంతా కూడా. ఇక దివ్యాంగుల గురించి మనకు అందరికీ తెలుసు, వాళ్ళకి ఇవ్వాలి. సో పెన్షన్ మరి ఇప్పుడు వచ్చేటువంటి పెన్షన్లు కూడా అవే 4,600, 4,116 4,016 రూపాయలు, 2,016 రూపాయలే. పెంచేటువంటి పెన్షన్లు అయితే కావు. సో గతంలో ఏవైతే వస్తూ ఉన్నాయో గవే పెన్షన్లు గవే పైసలు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి కూడా గవే పైసలు అయితే రాబోతూ ఉన్నాయి. వాళ్ళు మొత్తానికి ఇవాళ మనం రేపటి నుంచి సైట్ ఓపెన్ అవుతుంది మండే నుంచి కాబట్టి సో అది నెల లోపట్లోనే ప్రాసెస్ పూర్తి అయిపోతుందట. నెలల తర్వాత కొత్త పెన్షన్లు మళ్ళీ మీ చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఆ దరఖాస్తు చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీతో పాటు మీరు పట్టుకెళ్ళేటువంటి కూడా ఒకటేమో వయసు ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఇది దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డు ఒకటి, అలాగే వయసు ధృవీకరణ పత్రం రెండోది, రేషన్ కార్డు 3, ఆదాయ ధృవీకరణ పత్రం 4, బ్యాంక్ పాస్బుక్ 5. ఇవన్నీ కూడా దరఖాస్తుకు మీరు సమర్పించాలి. బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ కూడా ఉండాలి. ఎందుకంటే నేరుగా అకౌంట్లో డబ్బులు ఇస్తారట వాళ్ళు. ఇప్పుడు ఏమో పోస్ట్ ఆఫీసులో అక్కడిక్కడ ఇచ్చేది, గ్రామ పంచాయతీ కార్యదర్శితోనే ఇచ్చేది. కానీ ఇప్పుడు అటువంటిది ఏం లేదు, నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోనే పడిపోతాయి కాబట్టి మీ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకునేందుకు ఒక ప్రయత్నం అయితే చేయండి.